నా దేశాన్ని పవిత్రుల నుండి రక్షించండి. దేవరకొండ బాలగంగాధర తిలక్ మాటలివి. పవిత్రుల పేరుతో జరిగే అన్యాయాలు, అక్రమాల నుండి రక్షించాలని కోరుకుంటూ వ్యంగ్యంగా రాశారు. నీతి సూత్రాల ముసుగులో ఉన్న దొంగల నుంచి దేశాన్ని కాపాడాలంటూ వేడుకున్నారు. నాడు దేవరకొండ చెప్పినట్లే నేడు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మేకవన్నే అసలు రంగు బయటపడుతోంది. పుట్టల్లో దాక్కున్న ఉగ్రనాగులు బుసలు కొడుతున్నాయి. తాజాగా టెర్రరిస్టుల అరెస్టు దేశవ్యాప్తంగా కలవరం రేపుతోంది. చేసేది చీరల వ్యాపారం. దాదాపు 3 దశాబ్దాలుగా సాధారణ జీవితం. సొంత మనుషుల్లా అందరితో మనస్తత్వం. అక్కడే పెళ్లి కూడా చేసుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళందరినీ వరసలతో పిలుచుకుంటూ జీవిస్తున్నారు. పైకి అమాయకుల్లా కనిపించే వీళ్ళ అంతరంగమంతా దేశద్రోహమే. దేశంలోని అనేక ప్రాంతాల్లో బాంబు బ్లాస్టింగ్ చేసి ఎంతో మంది మరణాలకు కారకులయ్యారు. దేశంలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులుగా హిట్ లిస్ట్లో ఉన్నారు. ఎట్టకేలకు యాంటీ టెర్రరిస్ట్ క్వాడ్కు 2 పట్టుబడ్డారు. ఇంతకీ ఎవరి దేశద్రోహులు? అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి? రాయచోటిలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల అరెస్ట్. 2 అరెస్టు చేసిన ఐబీ అధికారులు. సోదాల్లో బయటపడ్డ పేలుడు పదార్థాలు, వాకిటాకీలు. పుట్ట చెదిరి పాములు బయటకు వచ్చినట్లు దేశంలో దాక్కున్న పాకిస్తాన్ అక్రమ సంతానం ఒక్కొక్కటిగా బయటపడుతుంది. కనీసం మైండ్లోకి కూడా రాని అంశాలు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. 2 ఉగ్రవాదులు ఏళ్ల తరబడి మన మధ్య ఉన్నారా అనే అంశంతో రాయచోటి వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకంత భయాందోళనకు గురయ్యారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో తమిళనాడుకు చెందిన ఏటీఎస్ అధికారులు వల్లపన్ని 2 నెలలు తిష్టవేసి మరీ ఉగ్రవాదులను పట్టుకున్నారు. వారి మధ్య మామూలుగా తిరిగిన 2 మనుషులు ఉగ్రవాదులు అని తెలిసేసరికి స్థానికంగా ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. 2 ఉగ్రవాదులను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకోవడంతో టెర్రరిస్టుల ఉనికి బయటపడింది. తమిళనాడు నాగూర్ ప్రాంతానికి చెందిన అబూబకర్ సిద్దికి, మేరుపాళయంకు చెందిన మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ 2 వరుసకు అన్నదమ్ములు. 3 దశాబ్దాల క్రితమే వీళ్లు విపరీతమైన తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న నేర చరిత్ర వీళ్లది. దేశంలోని కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర ప్రాంతాల్లో లెక్కలేనన్ని బాంబు బ్లాస్టింగ్లకు పథక రచన చేశారు. అవే బాంబులను పేల్చి ఎంతో మంది మరణాలకు కారకులయ్యారు. అంతేకాదు బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ రథయాత్రను అడ్డుకునేందుకు పైపు బాంబులను అమర్చారు. ఇలాంటి ఉగ్రవాదులు సాధారణ పట్టణమైన రాయచోటిలో ఉంటున్నారంటే అక్కడ వారెవ్వరికీ నమ్మశక్యంగా లేదు. దేశ నిఘా వర్గాల నుంచి తప్పించుకునేందుకు వారు 30 ఏళ్ల క్రితమే ఇక్కడకు మకాం మార్చినట్టుగా తెలుస్తోంది. మారు పేర్లతో వస్త్ర వ్యాపారం చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడి మహిళలనే పెళ్లి చేసుకున్నారు. అయితే 3వ కంటికి తెలియకుండా తమ కార్యకలాపాలు చేసుకుంటూ వస్తున్నట్టు సమాచారం. ఈ 2 విషనాగులు రాయచోటిలో ఉన్నాయన్న సంగతిని పసిగట్టిన తమిళనాడు ఏటీఎస్ బృందం అలర్ట్ అయింది. 2 నెలల క్రితమే రాయచోటికి చేరుకున్నారు బృంద సభ్యులు. మారువేషాలతో మాటువేసి ఉగ్రవాదుల కదలికలను పసిగట్టారు. 2 రోజుల క్రితం ఎక్కడి నుంచో వీళ్లకు ఓ పార్సిల్ వచ్చింది. దాన్ని తీసుకునేందుకు రాయచోటిలోని ఆ కొరియర్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. పార్సిల్ తీసుకెళ్లేశారు ఆ 2 ఉగ్రవాదులు. వెంటనే అలర్ట్ అయిన ఏటీఎస్ అధికారులు హుటాహుటిన పార్సిల్ సర్వీస్ దగ్గరకు చేరుకున్నారు. ఫోటోలు చూపించి వీల్లేనని ధృవీకరించుకున్నారు. ఆ వెంటనే 2 ఉగ్రవాదులైన అబూబకర్, మన్సూర్ అరదండాలతో తమిళనాడుకు తీసుకెళ్లారు. ఆ 2 ఉగ్రవాదులు గత 10 ఏళ్ల క్రితం రాయచోటి ప్రాంతంలో ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే రాయచోటికి వచ్చిన తర్వాత తమపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు స్థానికంగా ఉన్న పేద మహిళలను ఎంచుకుని వారిని వివాహం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. తాజాగా వీరి కదలికలను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్లోని డేటా ఆధారంగా వారు ఎవరితో ఎక్కువసేపు మాట్లాడారు, వారు ఇక్కడికి ఎవరి ద్వారా వచ్చారు, వారికి ఎవరు సహాయం చేస్తున్నారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
అన్నమయ్య జిల్లాలో అరెస్టైన ఇద్దరు ఉగ్రవాదులను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు తమిళనాడులోని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అయితే వీరు పాల్గొన్న ఉగ్రదాడి విషయాలను పరిశీలిస్తే 1995లో చెన్నై చింతాంద్రిపేటలో హిందూ మున్నాని కార్యాలయంలో బాంబు పేలుడు, 1995లో నాగూరులో పార్సిల్ బాంబు పేలుడు, అందులో తంగం అనే వ్యక్తి మరణం, 1999లో చెన్నై, తిరుచి, కోయంబత్తూర్, కేరళ ప్రాంతాలలోని 7 చోట్ల బాంబులు ఉంచిన సంఘటనలో వీరు నిందితులుగా ఉన్నారు. అంతేకాక చెన్నైలో పోలీస్ కమిషనర్ కార్యాలయం లక్ష్యంగా బాంబులు కూడా పెట్టినట్లు సమాచారం. అంతేకాదు 1999లో తమిళనాడు, కేరళలో బాంబులు పేల్చడానికి కుట్ర పన్నిన ఘటనలో వీరిపై అభియోగాలు ఉన్నాయి. ప్రధానంగా 2011లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ రథయాత్ర సందర్భంగా మధురైలో బాంబులు పేల్చడానికి కుట్ర పన్నారు. రథయాత్రలో పైపు బాంబుతో పేలుళ్లు జరపాలని పథక రచన చేయగా నాడు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో బాంబులను నిర్వీర్యం చేశారు. అంతేకాకుండా 2012లో తమిళనాడులోని వెల్లూరులో డాక్టర్ అరవిందారెడ్డి హత్య, 2013లో బెంగళూరు మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు కేసులో కూడా వీరు నిందితులుగా ఉన్నారు. వీరిరువురు 1995 సంఘటన తర్వాత అజ్ఞాతంలోకి వచ్చేసి రాయచోటి ప్రాంతంలోని కొత్తపల్లి ప్రాంతానికి చేరుకుని అక్కడ నివాసముంటున్నారు. సోదరులిద్దరిపై తమిళనాడులో 10 వరకు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని పట్టుకోవడానికి తమిళనాడు ప్రభుత్వంతో పాటు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కోట్ల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. తమిళనాడు నుంచి తప్పించుకొని వచ్చిన తీవ్రవాదులు అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీ ఎవరికీ అనుమానం రాకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో నివాసముంటున్నారు. స్థానిక మహిళలను వివాహం చేసుకుని అద్దె ఇళ్లలో నివాసముంటూ చీరల వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాయచోటి పట్టణంలోని కొత్తపల్లి, మహబూబ్ నగర్ వీధుల్లోని ఉగ్రవాదుల ఇళ్లలో ఐబీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. తీవ్రవాదుల ఇళ్లలో ఐబీ అధికారులతో పాటు పోలీసులు తనిఖీ చేసినప్పుడు కొన్ని పరికరాలు, పుస్తకాలు, ఆధార్ కార్డులు, బ్యాంకుల ఖాతాల వివరాలు, బాంబు తయారీ సామాగ్రి లభ్యమయ్యాయి. ఒక్కొక్కరికి 2 నుంచి 4 వరకు ఆధార్ కార్డులు ఉండడం, 4-5 బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. అబూబకర్ సిద్దిక్ ఇంట్లో పేలుడు పదార్థాలతో పాటు ఎలక్ట్రిక్ పరికరాలు, అమోనియం నైట్రేట్ లభించినట్లు సమాచారం. ఇదే నివాసంలో బకెట్ బాంబు కూడా ఉందని నిర్వీర్యం చేసేందుకు సాంకేతిక బృందాన్ని పిలిపించినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం బయటకు వ్యాపించడంతో ప్రశాంతంగా ఉన్న రాయచోటిలో కలకలం రేగింది. స్థానిక పోలీసులు కొత్తపల్లిలో ఇంటికి అద్దెకిచ్చిన యజమానిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే 2 ఉగ్రవాదుల భార్యలను కూడా అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారిస్తున్నారు. కాగా ఇద్దరూ పట్టణంలో వేర్వేరు చోట్ల కాపురముంటున్నారు. ఒకరు కొత్తపల్లిలో ఉండగా మరొకరు స్థానికంగా ఉంటున్న ఉర్దూ స్కూల్ సమీపంలో ఉంటున్నారు. వీళ్ల ఇళ్ల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే తమిళనాడుకు తరలించిన 2 ఉగ్రవాదులతో పాటుగా మరికొంతమందిని ఏటీఎస్ అధికారులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వీరిలో సుండుపల్లి ప్రాంతానికి చెందిన 2 మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. 3 దశాబ్దాలుగా రాయచోటిలోనే ఉగ్రమూకలు మకాం వేసినప్పటికీ స్థానిక పోలీసులు పసిగట్టకపోవడంపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి 30 ఏళ్లుగా నిఘా వర్గాల కళ్లుగప్పి అమాయక జీవుల్లా సమాజంలో తిరగాడుతున్న కాలనాగుల చరిత్రకు కళ్లం పడింది. కాగా వీళ్లకు కొరియర్లో వచ్చిన పార్సెల్స్ లో ఏముంది? వీళ్ల అసలు టార్గెట్ ఏంటి? అసలు వీళ్లు అక్కడికి రావడానికి సహకరించింది ఎవరు? వీరు అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించారు? స్వాధీనం చేసుకున్న ఫోన్ల ఆధారంగా వారి కదలికలు, ఎవరితో ఎక్కువసార్లు మాట్లాడారు అనే విషయాలను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో విశ్లేషిస్తున్నారు. పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి తెస్తున్నారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.